ఐపీసీ బదులు వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న 16 మంది ఐపీఎస్లకు ప్రభుత్వం వెరైటీ శిక్ష విధించింది. ఇప్పటికే పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన ప్రభుత్వం సీనియర్ అధికారులను ఖాళీగా వదిలేస్తే ఎలా అని అనుకుందో ఏమో. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లు ఓ మెమో జారీ చేసింది. ప్రస్తుతం ఎంతో మంది అధికారులు వెయిటింగ్ లో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఓ 16 మందిని గుర్తించి రోజు రమ్మని పిలవడమే హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఈ 16 మందిపై ప్రభుత్వానికి ఎందుకంత కోపం? రోజు వారిని డీజీపీ ఆఫీస్కు రమ్మని పిలవడం వెనుక రీజన్ ఏంటి? రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆ 16 మందిని ఖాళీగా ఉంచకుండా వెరైటీగా శిక్షించాలని భావిస్తోంది. వెయిటింగ్ లో ఉన్నామని ఇళ్లలో రెస్ట్ తీసుకోకుండా రోజు డీజీపీ ఆఫీస్ కు వచ్చి వెళ్లాలని మెమో జారీ చేసింది. ఇలా ప్రత్యేకంగా 16 మంది అధికారుల పేర్లు సూచిస్తూ వారు రోజు డీజీపీ ఆఫీస్ కు రావాలని, ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే అందుబాటులో ఉండాలని ఆదేశించడమే చర్చనీయాంశమవుతోంది. 16 మంది ఐపీఎస్లకు ఏ పని లేకుండా ఖాళీగా ఉంచడమే శిక్ష అన్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమే పోలీసు సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో హద్దులు మీరి ప్రవర్తించడంతోనే 16 మంది ఐపీఎస్లకు వెరైటీ శిక్ష విధించినట్లు అమరావతిలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గత సర్కారులో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులుపై సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి 2 రోజుల ముందే వేటు పడింది. ఈయన ఐబీ చీఫ్ గా ఉండగా టీడీపీ నేతలను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆంజనేయులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయనను కలిసేందుకు కూడా సీఎం చంద్రబాబు అంగీకరించకపోవడంతో ఆంజనేయులు వీఆర్ఎస్ కు ప్రయత్నించారనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఆయనను రోజు రమ్మని పిలవడం సీనియర్ ఐపీఎస్ కు అవమానకరమైన అంశమే అంటున్నారు. ఇక డీజీపీ హోదాలో ఉన్న పివి సునీల్ కుమార్, ఏడీజీపీ హోదాలో ఉన్న ఎన్ సంజయ్ వంటి సీనియర్లు సైతం ప్రభుత్వం హిట్ లిస్ట్ లో ఉన్నారు. వీరు ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నప్పటికీ ఖాళీగా కూర్చోకుండా ఆఫీస్ కు రావాలని సూచించడం ద్వారా వారి పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందో స్పష్టం చేసినట్లయింది. వీరిలో సునీల్ కుమార్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజును కస్టోడియన్ టార్చర్ కు గురి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండగా, చంద్రబాబు అరెస్టు సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని సంజయ్ పై ప్రభుత్వం కన్నెర చేస్తోంది. అవసరం లేకపోయినా చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి మీడియా సమావేశాలు నిర్వహించడమే సంజయ్ కి అసనిపాతమైందంటున్నారు. ఇక మిగిలిన ఐపీఎస్లు కూడా ఏదో ఒక విధంగా గత ప్రభుత్వానికి మేలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. ఎస్పీలుగా పనిచేసిన రిషాంత్ రెడ్డి, అన్బురాజన్, రఘువీరారెడ్డి, పరమేశ్వరరెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పాటిల్ పైన ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. వీరెవ్వరికీ సమీపంలో పోస్టింగులు ఇచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది. వీరంతా గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయడమే కాకుండా టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా అందరినీ పక్కన పెట్టడమే కాకుండా రోజు డీజీపీ ఆఫీసుకు రావాల్సిందిగా సూచించింది. ఇలా గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన పోలీసు అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి టార్గెట్ గా మారారు అనేది స్పష్టమవుతోంది అంటున్నారు. అయితే వీరికి పోస్టింగులు లేకుండా పక్కన పెట్టినా గతంలో ఎన్నడూ లేనట్లుగా రోజు ఆఫీస్కు రమ్మని పిలవడానికి ఇంకో ముఖ్య కారణం ఉందంటున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మద్యం, ఇసుక, గనులు, ఎర్రచందనం, బియ్యం అక్రమ రవాణా వంటి వాటిపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ పైన కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు బయట ఉంటే ఆయా కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అనుమానంతో అందరినీ డీజీపీ ఆఫీస్ కు పిలిపించినట్లు చెప్తున్నారు. మొత్తానికి ఐపీసీ చట్టం బదులు వైసీపీ చట్టాన్ని అమలు చేశారని టీడీపీ ఆరోపించిన పోలీసు అధికారులకు వెరైటీ శిక్ష విధించడంపై విస్తృత చర్చ జరుగుతోంది.